స్మెల్ మస్తుంది బావా. ఏ ఫ్లవర్కి ఇలాంటి స్మెల్? స్మెల్ చేద్దా మా బావున్నాడు అడుగుతారు. అబ్బో కింద తగిలేదు నా కర్ర. ఫుల్ స్ట్రెచ్ వచ్చేసింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంగిల్ బాయ్ చేసి. ఎట్లున్నారు దోస్తులు? మీద కిర్రాకున్నాం. చాలా రోజుల తర్వాత ఎంట్రీ వచ్చింది మంది అయితే. ఇవాళైతే మీకు ఒక మంచి కంటెంట్ తోటి వచ్చేసినాం. అదేంటిదంటే కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామం దగ్గరలో ఉన్నాం. ఇంకా గ్రామం అక్కడ ఉంది. కానీ ఇవాళైతే కంతనపల్లి గ్రామం పక్కన అంటే దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వచ్చినాం. చెరువు దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకుంటా, మన సైడ్ అయితే చాలా వరకు తెల్ల తామర పూలు, మా సైడ్ అయితే అల్లిపూలు అంటారు, తెల్ల అల్లిపూలు కానీ కనబడతాయి చాలా వరకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చెరువు దగ్గర ఇంకా మన ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎర్ర అల్లిపూలు, తామర పూలు అనేటివి, ఎర్ర అల్లిపూలు అనేవి కనబడతాయి. చాలా వరకు రేరు. అయితే మాకు కనబడ్డాయి మొన్న ఒక వీడియోకి వస్తే. ఇవాళ మేము వాటిని చూపిద్దామనేసి మన వీడియోకి అయితే వచ్చినాం. ఇక లేట్ ఎందుకు, ఆ పూలు ఎలా ఉన్నాయి, అసలు ఎక్కడున్నాయి చూసేద్దాం. పాడ చెరువు దగ్గరికి వెళ్ళి లెట్స్ గో. దోస్తులు, ఈ చెరువు దగ్గరికి వెళ్తానికి సపరేట్ రూట్ అయితే లేదు. ఇక్కడ చూసారు కదా చేను ఉంది పక్కన. ఈ చేనుకి వచ్చే వాళ్ళు ఇట్లా రూట్ చేసిండు. అసలు ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఈ చెరువుకి అసలు ఏమని పేరుందో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఇది ఏ ఊరి దగ్గర లేదు, కొంచెం దూరంగానే ఉంది ఊరికి. ఇక మేమైతే ఇక చెరువు కట్ట రూట్ ఉంది. ఇక ఇట్లా పడే ఇక ఇట్లనే వెళ్తాను. రాబో ఇంకా మందు కొట్టేది చేనుకి. దోస్తులు, మొత్తానికైతే చెరువు కట్ట మీద టచ్ చేసినాం. ఇగో ఇటు పక్క చూస్తే మాత్రం నీళ్ళు మొత్తం ఇంకినట్టున్నాయి, కొన్నే ఉన్నాయి ఇటు పక్క అయితే. మీకు ఇంకోటి చెప్పాలి, కన్నాయిగూడెం మండలంలో అయితే మాకు తెలిసినంత వరకు ఈ ఎర్ర అల్లిపూలు మాత్రం ఎక్కలేవు. ఇక మేమైతే ఇక్కడే ఉన్నాయి మాకు తెలిసినంత వరకు. ఇక చూడటానికైతే వచ్చినాం. మన దాంట్లో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి లొకేషన్కి రాకుండా అట్నే పూలను కూడా చూడండి. రండి వెళ్దాం. అసలు ఇంక అక్కడికి పోవాలి, చాలా దూరం. రోడ్డు పాడుగా బావా, లొకేషన్ అయితే మస్తుంది. ఇక్కడైతే ఏం కనబడతాయి లేవు పూలు. అబ్బా బావా, అమ్మ ఏ చిన్న లేవా పూలు అయితే చూస్తారు. అబ్బా నాయన మామూలుగా దోస్తులు ఒకసారి అటు చూడండి. ఈ పూలుగా నాకు దొరకకపోతే బావా నిన్ను దొబ్బన్న నేను తీసుకురమ్మాట. నాకు ఆ పూలు కావాల్సిందే. మా వాళ్ళ కోసులు కుదురుతలేదు తెలియదు కానీ మధ్యలో ఉన్నాయి కరెక్ట్ చెరువులా. ఎట్లా నా కోసుడే వేయాల. వెళ్ళే మా వాళ్ళ కాకపోతే సూసైడ్ అవుతుంది. కానీ మా బాగానే దొబ్బుతాను వీళ్ళకు ఏమంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మామ దిగుతానికి మంచుకున్నది ఒక్క చోటు. చెరువు కట్ట నాకు ఇట్లే ఉంటాయి. గడి చూడు ఎట్లున్నది. అమ్మా ఇదిరా వ్యూ అంటే ఇది. ఎట్లా చూడండి, పూలు మాత్రం హైలైట్ ఉన్నాయి. నా నోటికి పూలు తప్పితే ఏమొస్తాయి అప్పటి నుంచి. ఆహా, ఫోటోషూట్ పెట్టుకోవాలి బావా. ఆ మొట్టు మీద కూకోవాలి, ఫోటోగ్రాఫర్ మీద పెట్టాలి, ఇట్లా నీళ్ళు చల్లాలి, చేతిలో పువ్వు పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. కథ క్లిక్ ఎదిరిపోద్ది ఆ ఫోటో. ఇంకోటి దోస్తులు ఇవే ఎర్ర తామర పువ్వులు. మా సైడ్ అల్లిపూలు అంటారులే దోస్తులు. ఈ లొకేషన్, ఈ పూలు అద్భుతంగా ఉన్నాయి బా, చూడటానికి సూపర్గా. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టూ మొత్తం అల్లిపూలు, ఎర్రర్రి పూలు ఉంటాయి. ఇక మధ్యలో మాత్రం తెల్ల అల్లిపూలు ఉన్నాయి. అవి ఇక ఎక్కడ పడితే అక్కడ ఉండేటివి. మా సైడ్ కూడా అయ్యే ఉన్నాయి, కానీ ఇవి లేవు. కానీ ఇప్పుడు ఇవి కూడా మా సైడ్ ఉన్నాయి అని చెప్పుకుంటాం. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉన్నాయి, 20 కిలోమీటర్లు. మరీ దగ్గర కావు, దగ్గర మా సర్కిల్ అని చెప్పుకుంటాం, మా మండలం కాబట్టి. కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక ఏ మాటకి ఆ మాట లొకేషన్ అయితే. అండ్ పూలు కూడా. ఇంకోటి మన దగ్గరలో ఉన్న వీడియో చూస్తారు కదా, వచ్చి విజిట్ చేయండి. మాకైతే 20 కిలోమీటర్లు పట్టింది. ఇంకా ముప్పన్పల్లి కానీ బుట్టాయిగూడెం, ఇంకా ఊర్లు ఉన్నాయి కదా, చింతగూడెం, సింగారం, ఏటూరు నాగారం, రొయ్యూరు కానీ వచ్చి చూడండి, మస్తు ఉంటుంది. చూడండి ఇటు వేర్లు చూడండి ఎట్లున్నాయి అని. కొద్ది పొడుగులే వీటి వేర్లు కూడా. వీటికి గడ్డలు ఉంటాయంట, గడ్డతోటే పెరుగుతాయి. లంబగా అని మెడలు వేయాలి, అది పట్టుకోపోయి ఏది రా ఇది అంటున్నాడు. ఇక ఈ దూరం వచ్చినాం. ఇక ఇక్కడ ఒక పువ్వు ఉన్నది, దిగుదా రండి చూపిస్తాను. మెత్తగా ఉన్నది మరి. జై శ్రీరామ్. నాయన జరగాలు ఉంటాయి ఇక లోపల. నైట్ దిగుతానా? లోతున్నదా? పోతుంది లోతు మరి. నా భయం అవుతుంది. అది నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయి, చలికాలం. ఎవరు నాయన లోతు పెరుగుతుంది.
దోస్తులు నేను కొయ్యబోతున్నా. ఇది అర్థం లేదు, వచ్చింది దోస్తులు. మొత్తానికి అది నేను ఒకటి కోసిన. ఇక లోతుంటే బాగా పోతా, లోతు లేకపోతే నేనే కోసేది ఇట్లనే. ఇంకోటి ఎక్కడనే చెప్పా కూడా పోయేటట్టు. రండి 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 వెళ్దాం. ఓ అంత దూరం ఉన్నది కదా, లోతు తెచ్చినట్టున్నది మరి. మొత్తానికి అయితే ఇంతవరకు ఇంత దగ్గరగా ఎర్ర తామర పువ్వుని చూడలే, అల్లి పువ్వుల్ని. మా అల్లి పువ్వులు అంటారు, మళ్ళీ చెప్తానా. ఇదైతే నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం, అది కూడా నేను కోసా దీన్ని. ఎంత బాగుంది చూడండి. మా సైడ్ అయితే ఇప్పుడు ఇది రేర్, మీ సైడ్ కూడా ఉంటే చూసి ఉంటారు, కానీ నేను ఇంతవరకు చూడలే. ఇప్పుడు చూస్తానా లైవ్. చూడండి ఎంత బాగుందో. ఇక మన దగ్గరలో ఉన్న కూడా వచ్చి చూడండి. అబ్బా మస్తు ఉన్నది ప్లేస్ కూడా, ఎంత బాగుంది చూడండి పువ్వు మాత్రం. ఇంకోటి కోసేద్దాం బా, దా అక్కడ ఒకటి ఉన్నది గంత లోతు నేను పోను. మా బాగానే దింపుతుంది, పెద్దగా ఉంది పువ్వు. ఈడేం తాగింది రా నాయన, పండుగ తాగినట్టున్నా చూడండి ఎట్లున్నది. దోస్తులు నాకు అందే అంత లోతులో ఇక్కడ ఒక అల్లి పూలు ఉన్నాయి. నాకు అది కూడా అందుద్ది, కానీ ఎవరు దిగుతారు అంత లోతు. నా భయం అవుతాను అసలే, చలికాలం చల్లగా వచ్చినాయి నీళ్ళు. ఇది కూడా దిగుతానా, కిందే ఉంటే భయం అవుతాను. నీళ్ళ కాలేదంటే సచ్చ భయం. అది చస్తుంది ఆడ. ఓ కొడకాడ భయం అవుతుంది. భయం వదిలిపెట్టాలి, పువ్వులు పోయాలి అంతే. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా మిత్రమా. ఇంకోటి కూడా కోసా దోస్తులు. బా నువ్వు ఇంకో పువ్వును పోయాలి, నేత కొత్తానా. ఇక ఇక్కడ ఇంకోటి ఉంది, కానీ ఇది లోతు ఉండేటట్టున్నది. మరి ఎట్లా దాన్ని ట్రై చేద్దాం. బాగుంది, దొబ్బుడే అవుతుంది. ఇక చెట్టు ఎంత పెద్దగా ఉన్నది. ఇది నా వల్ల అయిద్దా? అది ట్రై మిత్రమా, దిగుతా అంది. ఒకటి వచ్చేసింది దోస్తులు. ఇంకోటి కూడా కోస్తున్నా. ఫుల్ స్ట్రెచ్ వచ్చేసింది. భయం అవుతుంది అలా నీళ్ళల్లా. ఎదురండి, ఇది ఇంకా పెద్దగా ఉంది. వావ్, స్మెల్ కూడా మంచిగా ఉంది. స్మెల్ మస్తుంది బావా. ఏ ఫ్లవర్కి ఇలాంటి స్మెల్ నేను స్మెల్ చేయలే, కానీ స్మెల్ కూడా సూపర్ ఉంది పువ్వుది. బాగున్నాయి కదా. ఇంకేడున్నాయి బావా, ఇప్పుడు ఇది కూడా ఎక్కేద్దాం. దోస్తులు ఏమాడగా మాట ఫోటో షూట్ పెట్టుకోవాలబ్బా. ఇక్కడైతే మామూలు లేదు. నేను ఇంతకుముందు అన్నా కదా ఫోటోగ్రాఫర్ అందులో ఉండాలి. నేనే స్టిల్ చెప్తా. ఇట్లా సపోజ్ అమ్మాయి అనుకుందా, ఇట్లా స్టిల్ మనకు అంత తెలియదులే, కానీ ఇట్లా పూలు ఉండాలి చేతిలో. ఇట్లా నుంచి వాటర్ బ్యాక్గ్రౌండ్ కొట్టాలి, అక్కడ ఫోటో మ్యాన్ తీయాలి. ఇట్లా చూడాలి అంతే, మస్తు ఉంటుంది. లేదంటే ఫోటో నిన్న ఇట్లా కెమెరా దగ్గర పువ్వు పెట్టి తీసే మస్తు ఉంటుంది. నీకు తెలుసు ఇట్లా కెమెరా మ్యాన్ ఉంటే అర్థమవుతుంది స్టిల్స్. ఈ ఎంజాయ్మెంట్లో నేనే కొత్తాను. బావా కొయ్యి అంటే మా బావ తిరుగుతున్నాడు, కెమెరా పట్టుకునే ఉంటాను. ఇక నేనే కొత్తా, నాకు అందిన వరకు. బావ కొయ్యవా, కొయ్యేసేటట్లేదు, నేను దిగుతాను. ఇక్కడ ఒకటి ఉన్నది కానీ లోతునేటట్లున్నది, నాకు భయం అవుతుంది. ఎట్లా మరి ఇట్లా అయితే పువ్వు మాత్రం పెద్దగా ఉంది. ఈరోజు బంక మాట దిగుతాను. నా వల్ల కాదు దోస్తులు, ఇది బావ నువ్వే కొయ్యాలిదా. ఇది లోతుండేటట్టున్నది. అబ్బో కింద తగిలేదు నాకు, అబ్బో కింద తగిలేదు నాకు. కర్ర అయితే నచ్చిన భయం అవుతుంది. నా వల్ల కాదు కదా. అబ్బా కింద తగిలి చిన్న భయంగా. ఇంతకుముందుకు ఆ పువ్వు వద్దామని కాలేసిన మెత్త తగిలింది, ఇంత దొడ్డున్నది. మరి అది ఏందో తెలియదు, కాలుకి స్పర్శ తగిలింది. మా బాగా కోసేటట్లేదు కానీ నేనే కోస్తా ఇప్పుడు మళ్ళీ దిగి. ఈసారి చెక్ చేసుకుంటా పోతా. అబ్బో ఇంత లోతుంది ఏంటయ్యా. కసి 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 కసి. ఇంకొంచెం ముందుకు పోవాలి కాలు. ఇది తగులుతానే నాయన, భయం అవుతుంది తగులుతా అంటే. వీటి గివే తగులు చెప్తానే వీటి కాండాలు. ఇదేం కాదు కాలు కింద వేసి. ఒకటి ఇది అందాలంటే ఇట్లా చేయాలి. అది అది నందుగాడు అంటే ఇట్లా ఇస్తాడు. ఇగోండి దోస్తులు, నేనైతే ఈ పూలు నా సరిపో, ఇంకా వస్తాయి నేను ఒడ్డుకున్నాయి. దాబా మన పైన ఒక్కడొకటి ఉంది చూడండి, దాన్ని వదిలిపెట్టేది లేదు, నేను పోతాను దానికోసం. ఇక నాకైతే పూలు సరిపోతాయి. ఇవి ఒక్క పువ్వు కూడా కోసేస్తాను, నా కోసం దగ్గరలో ఉంది. ఏంగా
మంచిగా దిగింది పట్టుకోవడానికి వీలుగా. ఎప్పుడు ఈ పూలు పట్టుకొని మేమైతే పోతాను. ఊర్లో పోయినాక ఎవరెవరు అడుగుతారు కనపట్టు వాళ్ళు. మా బావున్నాడు అడుగుతారు, ఇచ్చేటోడేనా అంటే అవో మా బావ ఏం మాట్లాడుతున్నా సిగ్గుపడతాను కదా. దోస్తులు మొత్తానికైతే లైవ్గా ఈ ఎర్ర అల్లిపూలను మాత్రం చూడడం జరిగింది. చూసినట్టు ఉంటామా, కోసులు కూడా అయిపోయింది. ఇక మన సైడ్ ఎవరన్నా ఈ ఎర్ర అల్లిపూలని సందర్శించాలనుకుంటే తప్పకుండా ఈ ఊరి పేరు ఏదో ఉండే బావా, కంతనపల్లి. కానీ చెరువు పేరు మాకు తెలియదు. ఈ చెరువుకి అయితే వచ్చేయండి, రోడ్డు పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు ఉంది, ఇక్కడనే చెరువు ఉంది. తుపాకులూడ నుంచి ఏటునగరం వెళ్ళే రూట్ అన్నట్టు. ఇక్కడ ఇటు నుంచి ఇటు సైడ్ ఉందన్న, లెఫ్ట్ సైడ్. మనం వెళ్తాం లెఫ్ట్ సైడ్, వచ్చేటప్పుడు రైట్ సైడ్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఇంకో విషయం, ఫోటోషూట్కి మాత్రం హైలైట్ ఉంది ప్లేస్. చూసారు కదా ఎట్లుందో. ఏదన్నా నేచర్ ఎంత అన్నా. ఇక మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక లేదు పూలను మాత్రం ఎవరెవరికి ఇచ్చిన ఇద్దాం. ఊళ్ళకైతే పోతాను. ఎలా అబ్బా ఇక